హాయ్ చిన్న అందరికీ హ్యాపీ వినాయక చవితి. మా ఫ్రెండ్ అయితే బొమ్మలైతే పంచుతున్నాడని చెప్పి మనం కూడా వెళ్ళి సాయం చేయడానికి అయితే వెళ్ళిపోయాం. నీట్‌గా కవర్‌లోని పేపర్‌లో పెట్టి అందరికీ ఒక్కో బొమ్మ అయితే పంచేసాం. నీట్‌గా పందిరి దగ్గరికి వెళ్లి చూస్తే డెకరేషన్ అలాగా సగం కంప్లీట్ అయిపోయింది. సరే నైట్‌కి అలా బొమ్మలు చూడడానికి అయితే ఎలమంచిలి బజార్ దగ్గరికి అయితే వెళ్ళాం. కాకినాడ వీధిలో బొమ్మలు అన్నీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎక్కడ మట్టి బొమ్మలు అయితే లేవు. కానీ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. కానీ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. మిగిలిపోయిన బొమ్మలు ఏం చేస్తారో నాకైతే డౌట్ వచ్చింది. వచ్చే సంవత్సరం పెయింట్‌లేసి అమ్మేస్తారని నాకైతే అనిపించింది. మార్నింగ్ ఏమో వ్యాన్ తీసుకొని బొమ్మ తీసుకురావడానికి అయితే మేము బ్యాచ్ అయితే వెళ్ళిపోయాం. నీట్‌గా పందిరిలోకి తీసుకువెళ్ళడానికి బొమ్మ అయితే దించడానికి అయితే వచ్చాం కానీ ఎక్కించినప్పుడు బానే ఉంది కానీ దించడం చాలా కష్టమైపోయింది. నీట్‌గా అయితే పందిరిలోకి అయితే పెట్టేసాం. పూజ అయితే స్టార్ట్ చేశారు పంతులు గారు. ఇంతకీ మా బొమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. బొమ్మ మాత్రం సైజ్ చిన్నదే గాని కరెక్ట్‌గా సరిపోయింది లొకేషన్‌కి. తర్వాత ప్రసాదాల సెక్షన్‌కి అలా వెళ్ళిపోతే నీట్‌గా ప్రసాదం అయితే నీట్‌గా అయితే ప్రసాదం అయితే పంచుతారు. నీట్‌గా పులిహోర తీసుకొని దాని తర్వాత శనగలు కూడా తీసుకొని ఇంటికైతే నేరుగా అయితే వెళ్ళిపోయాను. ఇంటి దగ్గర దండం పెట్టుకొని నీట్‌గా దాని తర్వాత అమ్మ ఇచ్చిన ప్రసాదాలు అలా టేస్ట్ చేశాను. ఒక 5, 6 రకాలైతే ఇచ్చారు. లాస్ట్‌లో నాకు ఈ స్వీట్ అయితే నాకు బా నచ్చింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రో.